తగినంత వేసుకోండి. కలుపుకోవాలి. జ్యూసీగా కలుపుకోవాలా ఇప్పుడు ఇది? మొత్తం ముక్కలకి పట్టాలి. ఫస్ట్ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, 10-15 నిమిషాలు అన్నా పెట్టుకుంటే బాగా ముక్కకు పట్టి. రెసిపీస్ చూసారుగా ఫ్రెండ్స్. దీంట్లో అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, పసుపు, సాల్ట్, ఇంకా వచ్చేసి అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, పసుపు, సాల్ట్, పెరుగు ఇదంతా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే బిర్యానీ చేయడానికి మేమైతే ప్రిపేర్ చేస్తాము. మీరైతే చూస్తున్నాను కదా, ఇంట్లో చేసుకున్నాను. ఇది ఇంట్లో చేసుకున్నది గేహులది. ఇప్పుడు మనకి షాపులో అమ్మేది స్మెల్ అయితే రాదు. కొన్ని నిమిషం నేను కాగేటప్పుడు దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. అయిపోయిన తర్వాత టమాటా, ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, పుదీనా మొత్తం కలిపి దాన్ని పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మొత్తం ఆయిల్ కదా అది పచ్చివాసన పోయే వరకు వేడి.
ఇది మొత్తం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం, చిన్నులపాయ పేస్ట్ అవన్నీ కలుపుకొని ఫస్ట్ అదంతా చికెన్ అయితే పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్, కొంచెం నెయ్యి వేసి దీంట్లో మళ్ళీ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోండి. ఆయిల్ అంతా కొంచెం పైకి వస్తే మనకి వేగినట్టు. అంతా కొంచెం వేగినట్టు. ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలి. పడిపోతున్నాయి. కూర ఎక్కడ కనపడుతున్నాయి కింద కానీ కొంచెం ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కర్రీని ఇందులో వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని దీంట్లో వాటర్ కలుపుకొని దాంట్లో వేయాలా? వాటర్ కొంచెం 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 ధనియాల పొడి. ఓకే, కొంచెం ధనియాల పొడి. ఇది కొంచెం కలుపుకోండి వాటర్ వేసి. చికెన్ మసాలా, బాగా కలుపుకొని తీసుకోవాలి. ముక్కలు బాగా మధ్య సిమ్లో ఉడికించుకోవాలి. దీన్ని సిమ్లో అయితే ఉడికించుకోవాలి కాసేపు అయితే. ఇప్పుడు మేమిద్దరం వచ్చేసి మా పెద్దనాన్న కూతురు అనమాట. అందరికంటే పెద్ద ఆయన మా పెద్దనాన్న.
ఆమెకి ఒక్కతే కూతురు, ఆమె సుమక్క, నేను వచ్చేసి సుకన్యాని. ఇద్దరం సేమ్ ఒకేలాగా ఉంటాం అన్నమాట. అందరికంటే కొంచెం ఎక్కువగా మేమిద్దరమే అన్ని టేస్ట్లు ఒకటే గాని అట్లా అయినా గాని పోలికలు గాని అన్ని ఒకేలాగా ఉంటాము. ఎక్కువ క్లోజ్ గా కూడా మేమిద్దరమే ఉంటాము. ఈ సగం ఉడికింది అనుకున్నప్పుడు మనం వాటర్ పెట్టుకోవాలి బిర్యానీ. లేదో ఒకసారి చూసి దగ్గర పడింది, కొంచెం ఇంకొంచెం చిక్కబడే వరకు ఉంచుకొని బిర్యానీకి వాటర్ పెట్టేసి స్మెల్ తిరిగిపోయింది. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిపోయింది. కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది చూసారా, కొంచెం వచ్చేస్తే చాలా బాగుంది. అప్పుడు బిర్యానీకి వాటర్ పెట్టు. ఓకే చాలా నీళ్ళంతా చిక్కబడితే బాగుంది. కొంచెం పులుసు చక్కాలు బాగున్నాయి. కొంచెం 10 నిమిషాలు కూర ఉట్టిపోయింది చూడు. అయిపోయింది. కూర తీసి పక్కన పెట్టేస్తున్నా. బిర్యానీకి వాటర్ పెట్టుకుంది. అమ్మాయి ఆ పిల్లలు కొట్టాలమ్మా మంట పెట్టు. పోయింది ఆడం చూడు లైట్ ధ్యానం అన్నమాట ఉంది. బిర్యానీకి వాటర్ లో మనం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకొని వాటర్ ని బాగా మరిగపెట్టుకుందాం. కొంచెం అల్లం చిన్న పేస్ట్ కూడా వేసుకుందాం. వాటర్ ఇందులో వాటర్ సరిపోను సాల్ట్ ఈ వాటర్ బాగా మరగాలి. బాయ్ అండి బాయ్ చెప్పు చెప్పు బాయ్ చెప్పు. బాయ్ బాయ్ అండి బాయ్ 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 అంటే ఏడుతుందమ్మా. ఎత్తుకో సరిగా ఎత్తుకో ఫస్ట్ బాయ్. ఏడమ్మకు ఏడపాపం చెప్పు, ఏడపాపం చెప్పు కొట్టు. ఏడపాపం కొట్టు. ఏడపాపం బాధపడుతుంది. లేపు పడింది, ముక్కు పడింది. ఏడ్చింది. పాపను ఎత్తుకో, ఎత్తుకో. పాప ఏడుస్తుంది కదా. ఓకే ఏడమ్మాకమ్మ ఏడపాపం చెప్పు. ఏడమ్మాకు అయ్యో కొడుతున్నావా? కొట్టనట్లేదు. కుక్క పట్టింది, ఇదిగో కుక్క పట్టింది. పొసాలు వేసుకోను. కేతన ఏడమ్మాకన్న ఏడమ్మాకు కొడతావులే. దెబ్బ తగిలింది, దెబ్బ తగిలింది. పడిపోయిందిరా. ఎలా అమ్మా ఏడుతుంది. పడిపోయింది పడిపోయింది. డ్రెస్ ఒకటి ఉంది ఎల్లో, అది మంచం మీద వేసా నేను ఇందాక.
అడ్రస్ దేవా నేను చూపిస్తే వెళ్ళదు ఇంబ్రెల్లా మంచం మీద వేసాను పైన వేసి తీసి పాపను ఎత్తుకో తెమ్మల్లా ఇంటికి అమ్మో, వెళ్ళాను అమ్మో. నీళ్ళు మరీ ఎదురు కనపడ మరి ఏడమ్మాకమ్మ ఇదిగో ఏడమ్మాకమ్మ అబ్బాయి కూడా వచ్చాడు బిర్యానీ అవ్వాలి ఆయన పోయి నన్ను పోతాడు ఏడా నైస్ ఏడమ్మకు బొబ్బు బా హాయ్ చెప్పు, సబ్స్క్రైబర్ అందరికి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు, హాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ ఆర్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి. అను పాపను ఎత్తుకో, ఎత్తుకో ఎత్తుకోనంటే ఎత్తుకో ఎత్తుకో. తీసిద్దంట ఫోటో తీస్తున్నా, కొంచెం వెనక్కి వెళ్ళు. ఊపుకుంటారా తీసుకున్నా ఏడుతుంది అమ్మను పిలుచుకొస్తాను ఏది ఇట్ట ఇట్ట అనుకుంటారా హాయ్ అను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మో ఇదే నా సోదన వీడియోలో చిన్నగా పెట్టేయాలా? ఇలా మరగాలి. ఓకే, వాటర్ ఇలా మరిగేటప్పుడు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. పండగ రావద్దు ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి ఏది భయపెడుతున్నాడా చెప్తున్నాడు ఏంటి వంట అయిందా లేదంట అది కాదు పోయి అమ్మని అడిగి ఆ అమ్మకంట కాయ అంటే అరటికాయ ఎత్తునపో లేవు అయిపోయింది అయిపోయింది ఉన్నాయి కదే ఆమెకంటాను లేదరా ఆమెకంటాను తిన్నావా అయిపోయిందా ఒక కాయ అమ్మ నాకు నాకు చాపు అమ్మకని చెప్పి తేపు నువ్వు తిన్నావా నువ్వు తింటే నాకు ఎట్లా సరిపోయిద్ది నేను తినొద్దా వద్దొద్దు కాలిద్ది కాలిద్దమ్మా కాలిద్ది ఉడుకుతుంది అన్నం ఉయ్యి అంటన్నా కలుపుకోవాలి కలిపి పెట్టుకుంటాం పెరుగు అది కలిపి కడిగి ముందు కడుక్కో చెప్తా నేను అందమ్మా పప్పదమ్మా పప్ప మీ ఇంట్లో లేవా తీసుకురాపు కాసేపు మాకు పప్పా తేయడానికి వెళ్ళింది. అన్నం అలా ఉడకాలి ఇంకా తర్వాత ఆపేసుకుని మంచిగా గీచుకుని
కూర ఉడికింది పక్కన పెట్టుకున్నాం కదా ఆ. నేను మళ్ళీ కాదు ఉడికిందా ఉడికింది కానీ అక్కడ గిన్నెలో వేస్తాం పసుపు పెంచుకొని పెన్నాలు ఉడికిన అన్నాన్ని అటే ఇట్లా పలుచగా పట్టుకొని డబ్బులు ఎక్కడ పెట్టుకుని ఎక్కడ అనుకుంటున్నాను వీడియో తీసుకుంటారా అల్లి ఓకే ముక్కలు కొంచెం గ్రేవీ సున్నా ఇప్పుడు రైస్ మీద మధ్య మధ్యలో కర్రీ వేసుకుంటే ఇది వేసుకుంటూ చేసుకోవాలి అప్పుడు అందరికి సమానంగానే బాగా వస్తుంది కలుపుకోవడానికి అనుకుందా హాఫ్ ఉందా తీస్తా అదే మరి గ్లాస్ పడిపోయింది
చిన్న క్లాస్ డెకరేషన్ కి మనం పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుని తినే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు చాలా మంది అవి వేసుకుంటారు. జీడిపప్పు అన్ని వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఓకే, లైట్ గా నెయ్యి. బయటకి వెళ్ళాడు మరి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వాడు ఎంత వస్తాడు ఇంకా మరి ఇంట్లోనే ఉంటుందంటే వేసి అన్ని వేసుకొని మూత పెట్టేసుకోవాలి. చిన్నగా దమ్ అవుతుంది. ఇప్పుడు అది ఓకే. మా అక్క చూడండి నెయ్యి అయితే ఎలా తింటుందో. చాలా మంచిది. మనం ప్యూర్ గా ఇంట్లో వేసుకున్న నెయ్యి రోజుకి ఒక స్పూన్ తిన్నా మన హెల్త్ కి చాలా మంచిది. కొలెస్ట్రాల్ పెడుతుంది, లావ్ అవుతారు అలాంటి ఏమి ఉండదు. స్కిన్ కి చాలా మంచిది నెయ్యి. చూపి ఫస్ట్. వేడి వేడి బిర్యానీ రెడీ. కలుపుకొని టేస్ట్ చేసి చెప్పండి. ఇప్పుడే బాగా ఉడికిపోయి ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. మస్తుగా అయితే ఉంది బిర్యానీ అయితే, అదిరిపోయింది వేడి వేడిగా.